హాయ్ డార్లింగ్స్. ఈరోజైతే మన కాన్సెప్ట్ ఆర్ట్ సిరీస్ లో ఒక ఫ్యాంటసీ బ్యాంబూ ఫారెస్ట్ ఎన్వో అయితే క్రియేట్ చేయబోతున్నాం అనమాట. యాజ్ యూజువల్ దీంట్లో అయితే మనం పార్టికల్ సిస్టమ్స్ అండ్ వెయిట్ పెయింట్ యూజ్ చేసుకుని అయితే మనం కొంచెం మాడిఫై చేసుకుందాం, స్కల్టింగ్ చేసుకుందాం అనమాట ఒక ల్యాండ్ ని. అండ్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ స్టఫ్ లైక్ ఉంటుంది కదా, ఒక హౌసెస్ పాతబడిపోతా అంటే ఫారెస్ట్ లో ఒక దాని మీద అంతా గ్రాస్ వచ్చినట్టు ఉంటుంది కదా. ఐవి ఏదో అంటాం, ఐవి జనరేటర్ అంటాం ఈడ మన బ్లెండర్ లో అయితే. సో దాన్ని అయితే మనం యూజ్ చేద్దాం ఈ రోజు. బెగాపై అనేసి ఒక యాడ్ ఉంది అనమాట, దాన్ని యూజ్ చేసుకుని అయితే మనం జనరేట్ చేయొచ్చు, నేను చెప్తాను. అండ్ మెయిన్ కోర్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఏంటంటే, నార్మల్ గా మన యూట్యూబ్ లో కొడితే చాలా వస్తాయి అనమాట. లైక్ ఫ్యాంటసీ ఫారెస్ట్ హౌస్ లైక్ ఆఫ్ బ్లెండర్ అని నొక్కితే వస్తుంది అనమాట, చాలా ట్యూటోరియల్స్ వస్తుంది. కానీ దాంట్లో నాకు చాలా బాగుంది. ఓకే, ఆబ్వియస్లీ ఒప్పుకుంటా, చాలా బాగుంది అవన్నీ. ఐ ఆల్సో యూజ్ టు వాచ్ ఇట్. అండ్ కానీ మన ఇండియన్ థీమ్ లో అయితే ఏం లేదు, ఒక కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ టైప్ అన్నమాట. సో మనం అలాంటి ఫీల్నెస్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. మనం ఇండియన్ ఒక ఫారెస్ట్ లో ఉంటే ఎలా ఉంటుంది అలాంటిది క్రియేట్ చేయబోతున్నాం. సో ఇది ఆలోచించినప్పుడైతే నాకు బ్యాంబూ ఒకటే సెట్ అవుతుంది అని అయితే నాకు అనిపించింది. సో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం మెగాపై ఐడియాని అయితే మనం చూద్దాం. నార్మల్ గానే మీరు ప్రిఫరెన్సెస్ తెలుసు కదా, ఇక్కడ ఎక్స్టెన్షన్స్ లో పోయి మెగాపై అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఇలా వస్తుంది అనమాట మెగాపై అనేది, చూడండి. ఫ్రీ రిసోర్సెస్ అనమాట మెగాపై. స్కల్టింగ్ కానీ స్కాటరింగ్, ల్యాండ్స్కేప్ స్కాటరింగ్ అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. డిఫాల్ట్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది అనమాట. ఇది పెయిడ్ వర్షన్ అనమాట. ఇది ఫ్రీ వర్షన్స్ అయితే కొంచెం లిమిటెడ్ మాత్రం ఉంటుంది అనమాట. సో నేను చూపిస్తాను. యాడమ్స్ లో పోయి అయితే దీన్ని ఎనేబుల్ చేసుకోండి. దాని తర్వాత పాత్ ఇచ్చేయండి మీరు, ఎసెన్స్ అనేది నొక్కేది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఎసెన్స్ లోకి పోయి మీరు ఇన్స్టాల్ మెగాపై ప్యాక్ అని నొక్కితే సెటప్ అయిపోతుంది అనమాట. ఇది నొక్కండి, ఆల్రెడీ ద లైబ్రరీస్ ఆల్రెడీ ఇన్స్టాల్ అని వస్తుంది అనమాట. ఫస్ట్ ఇక్కడైతే మనం పాత్ తీయాలి. ఇక్కడ మన ఎసెన్స్ ఎక్కడెక్కడ ఉండాలి అనేసి పాత్ ఇచ్చేయండి, ఒక ఫోల్డర్ పాత్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇక్కడైతే సెటప్ మెగాపై అనేసి నొక్కండి. ఇక్కడ లైబ్రరీ, దిస్ లైబ్రరీ ఆల్రెడీ ఇన్స్టాల్ అని వచ్చింది, మీకు చూపిస్తాను ఇక్కడ. ఎస్ఎన్ బ్రౌజర్ ఆల్రెడీ నేను ఇక్కడ చూడండి, మెగాపై మాడిఫైయర్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఇంత ప్రీ డిఫైన్డ్ అనమాట, చూడండి. ఎంత ఫ్రీ అనమాట. కాబట్టి ఇది చూడండి, ఇక్కడ మన కాంగ్రెట్స్ కూడా ఇచ్చినాడు, హెచ్డిఆర్ఐస్ ఇక్కడ మెటీరియల్స్. సో దీన్ని యూజ్ చేసుకుని అయితే మనం ఒక వండర్స్ అది క్రియేట్ చేయొచ్చు. చూడండి, ఫ్రీ ఉన్నాయి ఇవన్నీ. మీరు యూజ్ చేసుకుని అయితే మీరు విజువల్ స్టోరీ టెలింగ్ అయితే చెప్పచ్చు అనమాట బ్యూటిఫుల్ గా. ఇంకా లేట్ చేయకుండా అయితే మీరైతే స్టార్ట్ చేసేయండి, ఏం రీజన్స్ చెప్పకుండా అయితే. సో సో ఇప్పుడు మనం అదే చెప్పాను కదా నీకు, బెగాపై యూజ్ చేసుకున్నది ఆ టైప్ ఆఫ్ గ్రాస్ హౌస్ లో ఉన్నట్టు పెడదాం అనేసి. సో చూడండి, ఇక్కడ మెగాపై అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కీబోర్డ్ లో జే నొక్కండి. జే నొక్కితే ఇది చూడండి, ఇక్కడ టూల్స్ అన్ని వస్తాయన్నమాట, స్కాల్టింగ్, ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ వాల్. సో ఇది అనమాట నా ఒక ల్యాండ్స్కేప్ అనమాట. ఇది చూడండి, ఇది ల్యాండ్ అనమాట. ఇది నేను కొంచెం నార్మల్ ప్లెయిన్ నేను మాడిఫై చేసుకున్నాను, స్కల్టింగ్ చిన్న బేసిక్స్ స్కల్ట్ చేసినాను, రఫ్ గా స్కల్ట్ చేసినాను అంతే. అండ్ క్యూబ్ క్యూబ్ ని మళ్ళీ నేను డిజైన్ చేసుకొని ఇలా చేసుకున్నాను అనమాట. చూడొచ్చు ఇక్కడ మీరు. నేను లాస్ట్ టెంపుల్ అదే ఇన్వాల్వ్ చేశాను కదా, లేక్ అండ్ టెంపుల్ శివలింగం ఉంది, దాంట్లో యూజ్ చేసిన టెక్స్చర్ అయితే నేను యూజ్ చేశాను అనమాట ఇక్కడ ఫ్లోర్ కి, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఫస్ట్ అయితే నేను దీనికి కొంచెం బేసిక్ లైక్ బ్యాంబూ అయితే ఇచ్చాను అనమాట. ఈ బ్యాంబూ అనేది మనం స్కల్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు అంత టైం లేదనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చాలా ఉంటాయన్నమాట ఫ్రీగా రిసోర్సెస్. సో మీరు యూ కెన్ గో త్రూ ఇట్. అండ్ చూడండి, ర్యాండమైజ్ అయితే చేసుకోండి, మీకు వస్తుంది అనమాట. ర్యాండమైజ్ చేసుకుంటేనే మీకు బాగా వస్తుంది అనమాట ఇలాంటి వాటి అన్నిటికీ. సో బ్యాంబూ ఫిక్స్ అయిపోయింది. దాని తర్వాత ఒక స్మాల్ టైప్ ఆఫ్ ఇది చూడండి, ఇదైతే నేను బ్లెండ్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది ఫ్యాంటసీ ఎలిమెంట్ లాగా ఉంటుంది ఇది కొంచెం. ఇదైతే నేను స్కెచ్ ఫ్యాబ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు చేయొచ్చు దీన్ని, ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇష్టం లేదు అంటే ఇవన్నీ మీరు చేయొచ్చు కూడా. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. నార్మల్ గా ఇప్పుడు ఇక్కడ సిలిండర్ యాడ్ చేసుకోండి.
సిలిండర్ యాడ్ చేసుకొని ట్యాప్ నొక్కండి. ఓన్లీ అప్పర్ సెక్షన్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. చూసుకోవచ్చు ఇక్కడ మీరు చూడండి, చేసుకోవచ్చు చూడండి. మీకు ఒకవేళ మీరే చేయాలి అనుకుంటే మాత్రం అట్లా చేసుకోండి. బాగుంటుంది స్కల్టింగ్ చేస్తే. నా ఒక ఇంటెన్షన్ ఏంటంటే కొన్ని బాగుంటాయి, మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట, ఇంట్రెస్ట్గా చేయొచ్చు అనమాట కొన్ని మోడలింగ్ చేసేటప్పుడు. సో దాని తర్వాత అయితే నేను ఇంకో లేయర్ అయితే యాడ్ చేసుకున్నాను, లేయర్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఫైనల్ ఈవీ ఇస్ వాట్ ఐ యూజ్. ఇక్కడైతే నేను మనం డెప్త్ ఆన్ ఫీల్డ్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ నేను కిందకి యూజ్ చేశాను డెప్త్ ఆన్ ఫీల్డ్ అనేది. సో హౌస్, ఇక్కడైతే నేను హౌస్ కూడా నేను ఎనేబుల్ చేస్తున్నాను అనమాట, చూడొచ్చు. కొంచెం టైం పడుతుంది అనమాట, సైకిల్స్ ఇంజన్ కాబట్టి. ఈ ఫాస్ట్ రెండర్స్ ఎలా చేయాలి అనేసి మీకు చెప్పాను అనుకుంటా. మీరు అది అయితే సెట్టింగ్స్ అయితే పెట్టుకునేయండి. అండ్ నేను ఇక్కడ కలర్ మేనేజ్మెంట్లో అయితే నేను పంచి పెట్టుకున్నాను. సో కొంచెం టైం పడుతుంది, ఇప్పుడే ఓపెన్ చేశాను కాబట్టి కొంచెం. ఈ హౌస్ కూడా మీరు ఇప్పుడు నేను ఆన్ చేసిన హౌస్ కూడా మీరు చేయొచ్చు, విత్ క్యూబ్ యూజ్ చేసుకుని అయితే మీరు చేయొచ్చు అనమాట. సో మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా చేయండి. సో ఇదనమాట మన ఇప్పుడు ప్రెసెంట్ లుక్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను స్కై ఎలా ఉందనేసి నేను చూపిస్తాను. ఒకసారి చూడండి, నేవీకి మారుస్తున్నాను ఒకసారి. సో ఇదనమాట స్కై. కొంచెం నేను బాగా ఎక్కువ 50 పెట్టుకున్నాను. సో మీకు తగ్గి చూపిస్తా ఒక సెకండ్ చూడండి. హెచ్డిఆర్ అయితే ఇదనమాట చూడండి, హిల్ స్టేషన్ ఇది. ఇదైతే మీకు పాలీ హెవెన్ లో కూడా దొరుకుతుంది అనమాట, హెచ్డిఆర్ఎస్ అన్ని. సో బ్యాక్ టు 50 అండ్ రిమోట్ బ్యాక్ టు సైకిల్. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు ఇండియన్ టైప్, ఇండియాలో ఉన్నట్టుంటే ఎలా ఉంటది ఈ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ అనేది. నాకు భలే ఇష్టం అనమాట ఈ ఫారెస్ట్ థీమ్స్ కానీ, ఎన్విరాన్మెంట్, నేచర్ రిలేటెడ్ అని నాకు చాలా ఇష్టం. సో మాక్సిమం నేను ట్యూటోరియల్స్ అన్ని, ఐ మీన్ కాన్సెప్ట్ ఆర్ట్ మొత్తం నేను నేచర్ మీద చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనమాట. ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇవన్నీ క్రియేట్ చేస్తే. చూడండి ఇది అనమాట మన ఫైనల్. బాగుంది కదా. అంటే ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్కాటరింగ్ ఇవన్నీ మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒకలాగా ఉంటది. మీరు ఒక ఫ్రేమింగ్, ఈ పర్టికులర్ ఫ్రేమింగ్ పెట్టిన తర్వాత మీకు ఒక ఫీల్ వస్తుంది, అది రియల్ ఫీల్ అనమాట. ఇది సినిమాటిక్ ఫీల్. మీరు ఇక్కడ డెప్త్ ఆన్ ఫీల్ ఆన్ చేసాను, నేను ఇక్కడ చూసుకోవచ్చు. మీరు డెప్త్ ఆన్ ఫీల్ ఆన్ చేశాను కాబట్టి ఈ యొక్క ఫీల్నెస్ వస్తుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే నేను డెప్త్ ఆన్ ఫీల్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఓల్డ్ సెట్టింగ్స్ కూడా నేను 1 పెట్టున్నాను. సో 1 పెట్టినాను. ఇప్పుడు చూడండి ఒకసారి ఎట్లా వస్తుందో. ఇంకోటి ఏంటంటే సన్ ఇంపార్టెంట్, మీరు ఇలా కూడా పెట్టచ్చు, కానీ మీకు అంత ఫీల్నెస్ రాదు. లైక్ ఇప్పుడు ముందు ఏంటంటే చాలా వరకు కాంట్రాస్ట్ కనిపిస్తుంది, రియల్నెస్ అని అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఖచ్చితంగా తెలిసిపోతాయి ఇదంతా ఒక గ్రాఫిక్స్, ఐ మీన్ కైండ్ ఆఫ్ అన్రియల్ గా కనిపిస్తుంది. సో నేనేం చేస్తున్నా అంటే నార్మల్గా మీకు లాస్ట్ చెప్పాను కదా, మీకు ఒక ప్రిన్సిపల్ వాల్యూమ్ యూజ్ చేసుకొని అయితే ఫాగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయొచ్చు అనేసి. సో దాన్ని అయితే నేను ఆన్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో. ఇది ఒక ఫీల్. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆరెంజ్ గా, ఇది ఎంత సన్ అనమాట. నేను సన్ యాడ్ చేసుకున్నాను దీంట్లో. సో ఇది మన ఫైనల్ అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ. ఒక కైండ్ ఆఫ్ ఇండియన్ థీమ్ అయితే అనిపిస్తుంది నాకైతే అలానే ఉందన్నమాట.
చూడండి, అంతే కదా. నేను చెప్పాను కదా బెగాపై యూజ్ చేసుకుని అయితే మనం ఇది చూడండి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనేసి. ఇదంతా బెగాపై యూజ్ చేసుకొని నేను క్రియేట్ చేశాను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడండి, మెగాపై యూజ్ చేసుకొని అయితే మీరు ఇక్కడ చేయొచ్చు. ఇది జే నొక్కేసి ఇక్కడ ఐవి ఉంటుంది అనమాట, దాన్ని అయితే నొక్కండి మీరు సెలెక్ట్ చేసుకొని, అంతే వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఆల్రెడీ పెట్టుకున్నాను కాబట్టి నేను చూపించడం లేదు. సో ఇదనమాట. ఇలాంటి విజువల్స్ అయితే దీన్ని యూజ్ చేసుకైతే మనం మంచి ఒక స్టోరీ టెల్లింగ్ చెప్పొచ్చు. దీన్ని అయితే బాగుంది, నిజంతో బాగుంది. ఇది చూసేదానికి కూడా బాగుంది. ఒక కైండ్ ఆఫ్ స్మోకీ ఎఫెక్ట్ ఉంది కదా. నిజంగానే మన అడవుల్లో, మన అంటే ఇండియాలో ఉండే అడవుల్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఇదంతా చూస్తుంటే. చూడండి మీరు కావాలంటే. సో ఇన్ డెప్త్ ఫీలింగ్ క్రియేట్ చేయాలంటే ఒక దిస్ ఫ్రేమ్ సూట్స్ మీ, ఐ థింక్ సో. చూద్దాం, ఒక సెకండ్ ఉండండి. ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చేద్దాము, మూవ్ కాకుండా ఉంటుంది. అలాగే డెప్త్ ఆన్ ఫీల్ ఆన్ చేసుకుందాం మనం ప్రస్తుతానికైతే. సేవ్. ఈ ఫ్రేమ్ అయితే మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. మనం 512 పెట్టుకున్నాను ఇక్కడ, 1024 అయితే పెట్టుకుందాం. ఒకసారి ట్రై చేద్దాం. దీని అయితే ఒక పర్టికులర్ ఫ్రేమ్ మనకు కావాలి కాబట్టి. సో బిఫోర్ గోయింగ్ టు షేర్ సంథింగ్ దట్, ఇది అనమాట మన వ్యూ. ఇక్కడ మీరు ఇంకో చూసుకోవచ్చు ఈ మోడ్ లో ఎలా మార్చాలి. లైక్ ఇక్కడ మనం మెటీరియల్ మోడ్ లోనే ఉన్నాం అనమాట, మనం వ్యూ పాయింట్ సాలిడ్ మోడ్ లోనే ఉన్నాం. బట్ ఇక్కడ మీకు టెక్స్చర్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు ఈ డౌన్ ఐకాన్ అయితే నొక్కండి. ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ కలర్ ఉంటుంది కదా, మెటీరియల్, ఆబ్జెక్ట్ అండ్ ర్యాండమ్. మీకు డిఫరెంట్ అంటే మీకు క్రియేట్ చేసేటప్పుడు మీకు ఏదేదని తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పార్టికల్ సిస్టమ్ యూజ్ చేసాను అనుకోండి. ఇక్కడ గ్రౌండ్ లో నాకు ఏదేదని తెలియదు. లైక్ ఇక్కడ చూడండి, ఈ కలర్ లో పెడితే, ర్యాండమ్ పెడితే మీకు ఒక్కొక్క క్యూబ్స్ కి, ఒక్కొక్క పాలిగన్ కి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ వస్తుంది అనమాట. మీకు కావాలంటే టెక్స్చర్ కూడా చేసుకోవచ్చు, ఫ్రీగా ఎలా ఉంటుందో చూసుకునేది. మెటీరియల్ అట్రిబ్యూట్స్ చూడండి, కస్టమ్ కూడా చేయొచ్చు అనమాట మీకు ఇక్కడ. సో ఐ ప్రిఫర్ మోస్ట్ ఆఫ్ ర్యాండమ్ అండ్ టెక్స్చర్ అనమాట. ప్రస్తుతానికి టెక్స్చర్ లో వద్దాం. సో మీకు తెలుసు కదా, ఇక్కడ మన అవుట్పుట్ లో రెండర్ రీజియన్ అని మాత్రమే నొక్కండి. ఓన్లీ పర్టికులర్ ఫ్రేమ్ మాత్రమే తీసుకుంటుంది. బికాస్ ఆఫ్ ఇక్కడ అన్నోన్ చూడండి, ఈ ఫ్రేమ్ అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ అనేది మనకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. చూడండి, పర్టికులర్ ఈ ఫ్రేమ్ మాత్రమే తీసుకున్నాం మనం రెండర్ రీజియన్ నొక్కి అనమాట. చూద్దాం, పర్టికులర్ ఫ్రేమ్ తీసుకున్నాం. ఇదేంటంటే బ్లెండర్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ ఫ్రేమ్ లో ఉండే రిసోర్సెస్ మాత్రమే నీకు రెండర్ చేసి చూపిస్తుంది, స్కాన్ చేస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ అదర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదంతా అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ ఉంది కాబట్టి ఈ ఫ్రేమ్ లో ఉన్న దానికి మాత్రమే మెమరీ అనేది ఆక్యుపై చేసి అనేది మనకు రెండరింగ్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇదనమాట. ఇంకోటి ఏంటంటే కంట్రోల్ డి ప్లస్ ఆల్ట్ డి, మీకు లాస్ట్ వీడియోస్ కూడా చెప్పాను. బట్ నాకు అది ఎలా కమ్యూనికేట్ చేయాలో సరిగ్గా అర్థం కాలేదు. ఇప్పుడు నాకు కొంచెం మీకు చెప్తాను, అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ ఉందన్నమాట, మీకు చూపిస్తాను చూడండి. చూడండి, పర్టికులర్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే తీసుకున్నాను అనుకోండి. బ్యాంబూ ఉంది కదా, బ్యాంబూని నేను షిఫ్ట్ డి చేస్తే డూప్లికేట్ అవుతుంది. ఇప్పుడు డూప్లికేట్ అయినప్పుడు ఈ రెండు బ్లెండర్ లో రెండర్ చేస్తుంది. రెండర్ చేసే టైంలో ఆబ్జెక్ట్స్ అన్ని తీసుకుంటుంది కదా, అది స్కానింగ్ చేసే టైంలో ఇప్పుడు ఇది సేమ్ ఆబ్జెక్టే, ఈ రెండు సేమ్ ఆబ్జెక్ట్, కానీ నేను దీన్ని డూప్లికేట్ చేశాను దీనికి. అప్పుడు ఏం చేస్తుందంటే
బ్లెండర్ రెండింటిని స్కాన్ చేస్తుంది. మనం షిఫ్ట్ డి నొక్కితే చూడండి, ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఇంకోసారి నేను షిఫ్ట్ డి నొక్కినాను. ఇప్పుడు 4 ఉన్నాయి కానీ సేమే, కానీ 4 రెండర్ చేస్తుంది. ఇదేం చేస్తుందంటే మనకు టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, మెమరీ కన్జ్యూమ్నెస్ ఎక్కువ అవుతుంది, అండ్ సమ్ లాగింగ్ ఇష్యూస్ కూడా వస్తాయి అనమాట. దీని బదులు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ డి నొక్కండి. ఈసారి ఆల్ట్ డి నొక్కితే సేమ్ కాపీయే రెండు వస్తాయి. లైక్ షిఫ్ట్ డి అనేది డూప్లికేషన్, ఆల్ట్ డి అనేది రెప్లికా ప్రాక్సీ టైప్ అనమాట. ప్రాక్సీ ఎన్విరాన్మెంట్ అంటారు. మనం ఇప్పుడు పార్టికల్ సిస్టమ్స్ లో మనం యాడ్ చేసుకుంటాము అవన్నీ ఒరిజినల్. అంటే ఫస్ట్ మీకు ఎలా చెప్పాలి దీన్ని, ఆల్ట్ డి ఏం చేస్తుందంటే షిఫ్ట్ డిలో ఎట్టా మనం ఒకటి డూప్లికేషన్ చేసుకున్న రెండు స్కాన్ చేస్తాం కదా, ఇది ఎక్కడ జరగదు అనమాట. ఆల్ట్ డి ఏమంటే మెమరీ సేవ్ చేసి అన్ని సేవ్ చేసి ఇప్పుడు ఒకే ఆబ్జెక్ట్ ఇదో ఇక్కడ మీరు ఆల్రెడీ మళ్ళీ నొక్కాను, చూడండి మీరు ఇక్కడ మీరు ఎన్ని ప్రాక్సీ రెప్లికాస్ తీసుకున్నా కూడా ఒరిజినల్ దాన్ని మాత్రమే స్కాన్ చేస్తుంది. అప్పుడు ఇదంతా నీకు ఫాస్ట్ జనరేట్ అవుతుంది. ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ క్వాంటిటీ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇదైతే మనకు సేవ్ చేస్తుంది, చాలా సేవ్ చేస్తుంది. ఇది అనమాట దాని గురించి. సో ఐ హోప్ ఇది ఇప్పుడు ఫ్రేమింగ్ కూడా ఇంపార్టెంట్ మనకు. సో దిస్ ఈజ్ వాట్ ఐ గెట్. నాకు నమ్మకం ఉంది మీరు కూడా స్టార్ట్ చేస్తే ఒక 2-3 డేస్, ఐ మీన్ 2-3 డేస్ కాదు కానీ మీరైతే స్టార్ట్ చేయండి. బ్లెండర్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, నేను నేర్చుకుంటాను, మీరు నేర్చుకోండి, కలిసి నేర్చుకుందాం. మంచి మంచి రెండర్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఇక్కడ ఏంటంటే ఇండియాలో బ్లెండర్స్ సంబంధించిన ఐ మీన్ ఇండియన్ స్టఫ్స్ అన్ని చాలా రేర్ అనమాట. చాలా డిమాండ్ కూడా ఉంది బయట సైడ్ కంట్రీస్ లో. సో మనం చేయగలిగితే మాత్రం ఒక బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో విజువల్స్ అనేది. సో ఇప్పుడు మనం ఒక రెండర్ చేసి చూద్దామా. సో ఇప్పుడైతే మనం సేవ్ చేసుకొని అయితే ఒకటి రెండర్ చేద్దాం. ఇట్ మే టేక్ సమ్ టైమ్. సో 1024 అయితే నేను యూజ్ చేస్తున్న శాంపుల్స్ ఫర్ ఫ్రేమ్ అనమాట. దీనికి ఏం మ్యూజిక్ పెడదాం? సారీ, నేను యూట్యూబ్ ఐ మీన్ ట్యుటోరియల్ లాస్ట్ లో అయితే నేను ఏం మ్యూజిక్ పెట్టడం లేదు, ఓన్లీ రా క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ సమ్ కాపీరైట్ ఇష్యూస్ అనమాట. నేను షార్ట్స్ రూపంలో అయితే నేను దీన్ని పెడుతున్నాను. లాస్ట్ లో అవుట్పుట్ అనే షార్ట్స్ రూపంలో అయితే పెడతాను అనమాట. కొన్ని చూసుకోవచ్చు మీరు. దీనికైతే ప్రస్తుతానికి అయితే నాకు ఏం లేదు మైండ్ లో ఎలాంటిది పెట్టాలి అనేసి. కొంచెం ఫాస్ట్ థీమ్ కాబట్టి ఐ డోంట్ నో, బట్ ఏదో తీసి పెడతాం, ఒక మంచిగా పెడదాం ఈసారి దీనికి. $62 శాంపుల్స్. ఓకే ఓకే ఓకే, రెండర్ ఫాస్ట్. ఇంకోటి నేను చూసాను యూట్యూబ్ లో ఒక ట్యుటోరియల్ అనేది, ఒక కార్టూన్ టైప్ ఆఫ్ హౌస్ తీసుకొని దాన్ని మొత్తం ఫ్లోరాన్ ఫన్నతో నింపేసినాడు అనమాట. భలే ఉండింది అదైతే నాకు చూసేదానికి. దాన్ని చేద్దాం అనుకున్నాను కానీ మన టీమ్ లో చేద్దాం, మన టీం ఇండియన్ టీమ్ లో అయితే మనం బెంగళూరు ఫారెస్ట్ లో యూజ్ చేసుకొని చేద్దాం అయితే నేను డిసైడ్ అయినాను అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఐ గెట్. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే కొంచెం క్రేజీగా ఉంటుంది అనమాట. సో తప్పకుండా చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మనం రిజిడ్ బాడీ సిమ్యులేషన్స్ అయితే చూడబోతున్నాం అనమాట. సో డోంట్ మిస్ ఇట్ డార్లింగ్స్. ఈ రెండరింగ్ అయిపోయిన తర్వాత అయితే మంచి సాంగ్ అయితే ఎడిట్ చేసి పెడతాను అనమాట నేను.